శ్రీకృష్ణుడు కుచేలుడు కథ. చిన్నప్పుడు గురుకులంలో ఉంటున్నప్పుడు కృష్ణుడు కుచేలుడనే బ్రాహ్మణ కుమారునితో మంచి స్నేహం చేసుకున్నాడు. ఆ తరువాత కృష్ణుడు ద్వారకలో, కుచేలుడు తన పల్లెలోనూ పెరిగి పెద్దయారు. కుచేలుడు నిజమైన బ్రాహ్మణుడిలా ధనార్జన మీద ఆశ లేకుండా పరమ భాగవతోత్తముడిగా గృహస్థాశ్రమం సాగించుకుంటున్నాడు. అతని భార్య ఉత్తమురాలు, పతికి అన్ని విధాలా అనుకూలంగా నడుచుకుని బ్రతుకుతోంది. కుచేలుడికి సపర్యలు చేస్తున్న శ్రీకృష్ణుడు. ఆ దంపతులు ఎంతో దారిద్ర్యం అనుభవిస్తూ చివరికి బ్రతుకే కటకటలాడవస్తే పాపం ఆ ఇల్లాలు ఒకనాడు భర్తతో, మీరెప్పుడూ మీ మిత్రుడు కృష్ణుని గురించి చెబుతూ ఉంటారే, అతనో గొప్ప ప్రభువు కదా, ఐశ్వర్యవంతుడు, అతనిని అడిగితే కాదనక తప్పక సహాయం చేయగలడు. దానితో మన దారిద్ర్యబాధ తీరి కాస్త సుఖంగా ఆకలన్నది ఎరుగకుండా జీవిస్తాం. ఆయనని వెళ్ళి కలుసుకోరాదు అని ఎంతో దీనంగా వేడుకుంది. కుచేలుడు తనలో ధనమేమి దొరకకపోయినా ఈ నెపంతో నైనా చాలా కాలం తరువాత నా స్నేహితుడిని చూసి ఆనందించే అవకాశం లభిస్తుంది అని ఆలోచించి, సరే అలాగే అన్నాడు. ద్వారకకి వెళ్దామని సిద్ధమవుతూ, నా నేస్తానికి తీసుకు వెళ్ళడానికి మన ఇంట్లో ఏమైనా ఉందా అని కుచేలుడు భార్యని అడిగాడు. ఆమె ఆ రోజునే యాచించి తీసుకువచ్చిన అటుకులు 4 పిడికెళ్ళు కుచేలుని అంగవస్త్రంలో ముడికట్టింది. సంతోషంగా ద్వారక ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నేస్తాన్ని చూస్తానా అని కుచేలుడు అడుగులు వేశాడు. ద్వారకలో 3 ప్రహారీ గోడలు దాటి కృష్ణుడు తన భార్యలకి నిర్మించిన భవనాల దగ్గరకు వెళ్ళి కుచేలుడు అందులోని ఒక భవనంలోకి ప్రవేశించాడు. అది రుక్మిణి భవనం. దూరం నుంచి తన స్నేహితుని చూసి కృష్ణుడు లేచి 2 చేతులు ముందుకు చాచి వెళ్ళి కుచేలుని కౌగిలించుకున్నాడు. కుచేలుడిని లోనికి తీసుకుపోయి ఆసనమిచ్చి దీపధూపాలతో నివాళించి సాదరంగా స్వాగతం పలికాడు. కుచేలుడు చిక్కి శల్యంలా మురికిగుడ్డలతో చూడబిచ్చగాడిలా ఉన్నాడు. అతనికి ముల్లోకాలకు అధిపతి అయిన కృష్ణునికి ఏమంత స్నేహమని అంతఃపురవాసులంతా ఆశ్చర్యపోయారు. కుశల ప్రశ్నలయాక చిన్ననాటి గురుకులం కబుర్లు చెప్పుకుంటూ ఆ 2 మిత్రులు మురిసిపోయారు. కొంచెం సేపయాక నవ్వుతూ, మిత్రమా, నాకోసం ఏం తెచ్చేవేమిటి అని కృష్ణుడు కుచేలుని అడిగాడు. కుచేలుడు అటుకుల మూట పట్టుకుని, ఇంతటి ఐశ్వర్యవంతుడికిదేనా తేగలిగేను అని సిగ్గుతో తలవంచుకున్నాడు. అది చూసి కృష్ణుడు ఆ అటుకుల మూటని తీసుకుంటూ, భక్తితో నాకు పత్రమర్పించినా చాలు, లేదంటే ఏమి తెచ్చినా నాకు నచ్చదు అని ఆ మూట విప్పి రుక్మిణితో, చూసేవా ఎంత ఆప్యాయంగా నాకిష్టమని అటుకులు తీసుకొచ్చాడో అని చెప్తూ అందులోంచి ఓ పిడికేడు అటుకులు నోట్లో వేసుకున్నాడు. బాగున్నాయని తల ఆడించి మరో పిడికెడు వేసుకోబోయాడు తన నోట్లో. అప్పుడు రుక్మిణి, ఒక్క పిడికెడు నీకిచ్చినందుకే నీ మిత్రుడికి ఇహంలోనూ పరంలోనూ సకల సంపదలు కలుగుతాయి, చాలు అని మరి వద్దని కృష్ణుడికి చెప్పగా సరే అని ఊరుకున్నాడు. ఆ రాత్రికి కృష్ణుని మందిరంలో సంతుష్టిగా భోజనం చేసి స్వర్గసుఖం పొందినట్లు హైగా మెత్తని పరుపుల మీద కుచేలుడు నిదురించాడు. తెల్లవారగానే కుచేలుడు సెలవు తీసుకుంటానంటే అతనితో కృష్ణుడు కొంతవరకు వెళ్లి సాగనంపాడు. ఇంటికి వస్తూ తోవలో, అరెరే, ఆ పరమ సంతోషంలో మా ఆవిడ మరీ చెప్పినది కృష్ణుని అడుగనే లేదు. అయినా ఎలా నోరు విప్పి నాకేమైనా సర్దిపెట్టు అని అడుగను? ఆ మహాత్ముని చూడగలిగిన భాగ్యమే చాలు, ఎందరూ నోచుకోగలరు ఆ భాగ్యానికి అని తృప్తిగా అడుగులు వేశాడు. ఇంటి దరిదాపులకి చేరుకున్నాక అక్కడ అంతా కొత్తగా కనిపించింది. అంత పెద్ద భవనం తన పల్లెలో ఎన్నడూ చూడనే లేదు.
ఆశ్చర్యంగా అలా కళ్ళప్పగిస్తూ వస్తుండగా నౌకరులు ముందుకు వచ్చి, దయచేయండి స్వామీ అని ఆ భవనంలోకి కుచేలుని తీసుకునిపోయారు. లోనికి వెళ్ళగానే ఆభరణాలతో అలంకరించుకుని అతని భార్య ఎదురై, స్వామీ దయచేయండి అని రత్నమాణిక్యాలతో దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ ఐశ్వర్య నిలయంలోనికి తీసుకుని వెళ్ళింది. కాస్త తేరుకున్నాక కుచేలుడికి అదంతా ఆ కృష్ణ పరమాత్ముని అనుగ్రహమే అని అర్థమైంది. అడుగకపోయినా ఇచ్చే ఆ దాతకి చిన్ననాడెంతో సఖ్యంగా ఉండేవాడో అంతకంటే ఎక్కువ మక్కువతో ఆదరించిన తన స్నేహితునికి కుచేలుడు నమస్కరించాడు. కృష్ణుడు ప్రసాదించిన ఐహిక భోగభాగ్యాలని అనుభవిస్తున్న వాటియందు మోహమే లేకుండా నిరంతరమైన భక్తితో కృష్ణుని మొక్కుతూ కుచేలుడు తన జీవితమంతా గడిపాడు. ఆ తరువాత దేవదేవుని పరమపదం చేరుకున్నాడు.